వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం గతి శాస్త్రము అనేటువంటి న్యూ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. అంటే యాంత్రిక శాస్త్రంలోనే గతి శాస్త్రాన్ని స్టార్ట్ చేస్తున్నాం. గతి శాస్త్రము, దీన్నే మనం డైనమిక్స్ అంటున్నాం. డైనమిక్స్ చూడండి, ఈ గతి శాస్త్రాన్ని అభివృద్ధి పరిచినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే న్యూటన్. సో గతి శాస్త్రానికి ఆద్యుడు మన సర్ ఐజాక్ న్యూటన్. అసలు గతి శాస్త్రం అంటే ఏంటంటే వస్తువుల చలనానికి గల కారణాలను వివరిస్తుంది. వస్తువుల చలనాలకు గల కారణాలను వివరిస్తుంది. వస్తువుల చలనాలకు గల కారణాలను వివరిస్తుంది. ఏ శాస్త్రం? గతి శాస్త్రం. ఈ గతి శాస్త్రాన్ని అభివృద్ధి పరిచిన వారు న్యూటన్. దిస్ డైనమిక్స్ వాస్ డెవలప్డ్ బై ద న్యూటన్. అయితే ఈ గతి శాస్త్రాన్ని మనం స్టార్ట్ చేయాల్సింది ముఖ్యంగా గమన నియమాలతో. న్యూటన్ గమన నియమాలని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. రైట్ అండి. న్యూటన్ గమన నియమాలు. న్యూటన్ గమన నియమాలు, వీటిని మనం ఇంగ్లీష్లో న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అంటాం. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, దాన్ని డిస్కస్ చేద్దాం. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, చలనాన్ని అర్థం చేసుకుందామని చెప్పి న్యూటన్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఆయన 3 గమన నియమాలు తీసుకొచ్చారు. అయితే చరిత్రలోకి వెళ్తే అరిస్టాటిల్ గారండి, అరిస్టాటిల్, గ్రీకు దేశానికి చెందిన అరిస్టాటిల్ ఏమంటారంటే, ఈ విశ్వంలో ఏది వస్తువు చలిస్తున్నట్లు నాకు కనబడట్లేదు, అన్ని వస్తువులు నిశ్చల స్థితిలో ఉంటాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో వస్తువులన్నీ సృష్టిలో లేదా ప్రపంచంలో వస్తువులన్నీ నిశ్చల స్థితిలో ఉంటాయి, నిశ్చల స్థితిలో ఉంటాయి అని స్టేట్మెంట్ ఇచ్చారు వారు. అయితే గెలీలియో వచ్చి దాన్ని కొంచెం వేరే రకంగా చెప్పారు. ఇటలీ దేశానికి చెందినటువంటి గెలీలియో ఏమన్నారు తెలుసా? లేదండి, ఏ బాహ్య బలం ప్రయోగించినంత వరకు చలిస్తున్న వస్తువు చలిస్తూనే ఉంటుంది అన్నాడు. అంటే ఆపకపోతే ఇంకా చలనంలో ఉన్న వస్తువు చలిస్తూనే ఉంటుంది అని చెప్పాడు. బాహ్య బలం పని చేయకపోతే చలిస్తున్న వస్తువు చలనంలోనే ఉంటుంది అని సెలవిచ్చాడు. When the external force is not acted, then the moving body can be in the moving state అన్నాడు. అప్పుడు న్యూటన్ గారు వచ్చి ఏమన్నారు తెలుసా? న్యూటన్ గారు, లేదండి, 2 సాధ్యమే, నిశ్చల స్థితి, చలన స్థితి. ఆగి ఉన్న వస్తువులు ఉంటాయి, గమనంలో ఉన్న వస్తువులు ఉంటాయి. ఈ 2 ఒకదానికొకటి సాపేక్షము అన్నాడు. అంటే రిలేటివ్గా ఉంటాయి, మోషన్ అండ్ రెస్ట్ అన్నాడు. సో అకార్డింగ్ టు న్యూటన్, మోషన్ అండ్ రెస్ట్ పొజిషన్ బోత్ ఆర్ రిలేటివ్. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చున్నప్పుడు రైలు పోతూ ఉంటుంది. ఆ రైల్లో పోతున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? మనం కదులుతున్నాం, వాళ్ళు వెళ్తున్నారు అనిపిస్తుంది. అలాగే మనం ట్రైన్లో పోతున్నప్పుడు విద్యుత్ స్తంభాలు, చెట్లు చూస్తే అవే పోతున్నట్టు అనిపిస్తాయి. అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటివి మనకు
ట్రైన్ పోతున్నట్టు అనిపిస్తుంది. అలా ఒకరి పరంగా ఒకరు మామూలుగా సాపేక్షంగా ఉంటుంది, అంటే చలనం సాపేక్షము అని సెలవిచ్చారు ఎవరు? న్యూటన్. సో నిశ్చల స్థితి తర్వాత వచ్చేసి చలన స్థితి రెండు కూడా ఉంటాయి అని చెప్తూ ఈ రెండు అంటే మొత్తం మీద చలనమే సాపేక్షం అన్నాడు, చలనం సాపేక్షము అన్నాడు. సాపేక్షము, ద మోషన్ ఈజ్ రిలేటివ్ అని చెప్పాడు. సాపేక్షం అంటే ఒకరి పరంగా చూసినప్పుడు ఆగినట్లు కనపడితే ఇంకొకరి పరంగా చూసినప్పుడు కదిలినట్టు కనపడడం, అదే సాపేక్షం. అంటే కంపారిటివ్గా ఒకరి పరంగా ఆగినట్లుంటే ఇంకొకరి పరంగా కదిలినట్లు ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక న్యూటన్ గమన నియమంలోకి వెళ్తున్నాం. న్యూటన్ గారు 3 గమన నియమాలు చెప్పారు. 3 గమన నియమాలు చెప్పారు. ఎవరు? న్యూటన్ గారు. మరి ఆ న్యూటన్ గారు చెప్పిన 3 గమన నియమాల్లో మొదటి గమన నియమం, తర్వాత రెండవ గమన నియమం, ఫస్ట్ లా, సెకండ్ లా, నెక్స్ట్ మూడవ గమన నియమం. ఇలా 3 గమన నియమాలు వచ్చాయి న్యూటన్ గారి నుండి. అయితే మొదటి గమన నియమంలో ఆయన బలాన్ని, జడత్వాన్ని నిర్వచించారు. ఫోర్స్ అండ్ ఇనర్షియా బోత్ ఆర్ డిస్కస్డ్ ఇన్ హిస్ ఫస్ట్ లా. బలం అంటే ఏందో, జడత్వం అంటే ఏందో ఆ నియమంలో చెప్పారు ఆయన. ఇక రెండవ గమన నియమంలో ద్రవ్య వేగాన్ని నిర్వచించారు. ద్రవ్య వేగం పి, మొమెంటం అంటాం, దాన్ని నిర్వచించారు. అలాగే F = ma అనే సూత్రాన్ని ఉత్పాదించారు. F = ma. ఇక మూడవ గమన నియమంలో చర్య మైనస్ ప్రతిచర్య అన్నారు. యాక్షన్ మైనస్ రియాక్షన్ అన్నారు. నేను ప్రాథమికంగా చెప్తా ఉన్నా, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందు మొదటి గమన నియమంలో హీ సేస్ 2 థింగ్స్, 2 విషయాలు చెప్పారు, బలం, జడత్వం. రెండవ గమన నియమంలో ద్రవ్యవేగాన్ని నిర్వచిస్తూనే F = ma అనే సూత్రాన్ని ఉత్పాదించారు. ఇక మూడవ గమన నియమంలో చర్య మైనస్ ప్రతిచర్య అంటూ ముందుకు వస్తున్నారు న్యూటన్ గారు. అందులో మొదటి గమన నియమాన్ని ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నా. న్యూటన్ మొదటి గమన నియమము, దీన్నే మనం న్యూటన్ ఫస్ట్ లా అంటామండి. న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ ఫస్ట్ లా చెప్పాం కదండి. న్యూటన్ గారు తన మొదటి నియమంలో 2 విషయాలు చెప్పారని, ఒకటేమో బలము, ఇంకోటేమో జడత్వము. బలాన్ని, జడత్వాన్ని రెండింటిని కూడా వివరించారు తన మొదటి గమన నియమంలో. అసలు బలం అంటే ఏంటి, జడత్వం అంటే ఏంటి, డీటెయిల్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. ముందుగా మనం బలాన్ని డిస్కస్ చేద్దాం. బలము, దీన్నే మనం ఇంగ్లీష్లో ఫోర్స్ అంటాం, F. బలం అంటే ఏంటంటే, సపోజ్ ఒక వస్తువు ఉందండి, ఇది నిశ్చల స్థితిలో ఉంది. ఈ నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు మీద ఒక భౌతిక రాశి పనిచేస్తే అది చలిస్తుంది. అంటే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుని ఇలా చలనంలోకి తీసుకుపోయే భౌతిక రాశే బలం. లేదా ఒక వస్తువు చలిస్తూ ఉందండి, అప్పుడు దీని మీద మరొక భౌతిక రాశి పనిచేస్తే దాని వేగం ఇంకా పెరుగుతుందండి. అంటే ఆగి ఉన్నదాన్నేమో చలింపజేస్తుంది, ఆల్రెడీ చలనంలో ఉన్నదాన్నేమో త్వరణింపజేస్తుంది. త్వరణం అంటే వేగంలో మార్పు తెస్తుంది. అలా నిశ్చల స్థితిలోనున్న వస్తువు యొక్క స్థితిని కానీ, రుజుమార్గంలో ప్రయాణించే వస్తువు యొక్క స్థితిని కానీ మార్చడానికి ప్రయత్నించేదే బలం. బలము మార్పును కోరుకుంటుంది. సో నిశ్చల స్థితిలోనున్న, ఇక్కడ నోట్ చేద్దాం, నిశ్చల స్థితిలోనున్న
స్థితిలో నున్న వస్తువు స్థితిని లేదా రుజు మార్గంలో ప్రయాణించే వస్తువు స్థితిని మార్చడానికి ప్రయత్నించేదే బలం. సో చూడండి మిత్రులారా, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు యొక్క స్థితిని లేదా రుజుమార్గంలో ప్రయాణించే వస్తువు యొక్క స్థితిని మార్చడానికి ప్రయత్నించేదే బలం అని డిఫైన్ చేశారు ఎవరో? న్యూటన్ గారు. అయితే ఈ బలానికి CGS ప్రమాణం డైనో, ఇదే బలానికి SI ప్రమాణం న్యూటనో. సో న్యూటన్ గారు చెప్పారు కాబట్టి SI ప్రమాణంగా, అంతర్జాతీయ ప్రమాణంగా న్యూటను, మరో ప్రమాణం డైనో. అయితే ఒక న్యూటన్ =10⁵ డైన్లు. 10⁵ అంటే ఎంత అండి? 1,00,000. 1,00,000 డైన్లను ఒక న్యూటన్ అంటాం. రివర్స్ తీసుకుందాం. ఒక డైన్ రైట్ అండి, ఒక డైన్ =10⁻⁻5 న్యూటన్లు. అంటే న్యూటన్ పెద్దది కాబట్టి మైనస్లో వస్తుంది. సో దీంట్లో డైన్ పెద్ద, న్యూటన్ పెద్ద అంటే న్యూటన్ పెద్దది. 1,00,000 డైన్లు ఒక న్యూటన్. అదే డైన్ అయితే 10⁻⁻5 న్యూటన్లు. ఇది బలాన్ని ఆయన డిఫైన్ చేసిన విధానం. మొత్తం మీద మార్పును కోరుకుంటుంది బలం అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం బలాల రకాలు చెప్దాం. బలాల రకాలు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. బలాలు ప్రాథమికంగా 2 రకాలండి. ఒకటి స్పర్శ బలాలు, వీటిని మనం కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాం. 2 క్షేత్ర బలాలు, వీటిని మనం ఫీల్డ్ ఫోర్సెస్ అంటాం. కాంటాక్ట్ ఫోర్సెస్, ఫీల్డ్ ఫోర్సెస్, స్పర్శ బలాలు, క్షేత్ర బలాలు. మరి స్పర్శ బలాలు అంటే ఏంటి, క్షేత్ర బలాలు అంటే ఏంటి, ఒక్కో దాన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం స్పర్శ బలాల గురించి మాట్లాడదాం. స్పర్శ బలాలు, కాంటాక్ట్ ఫోర్సెస్. మరి కాంటాక్ట్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్ నెంబర్ 1 చెప్తారా? అసలు స్పర్శ అంటే ఏంటి? తాకుతూ ఉన్న బలాన్ని, దేనికైనా సరే స్పర్శలో ఉన్న బలాన్ని మనం ఏమంటాం అంటే స్పర్శా బలం అంటాం. ఈ స్పర్శా బలానికి ఎగ్జాంపుల్ యాంత్రిక బలము, దట్ ఈస్ మెకానికల్ ఫోర్స్. ఎట్లా సార్ అంటే చెప్తా. ఇప్పుడు ఒక ఆటో ఆగిపోయింది. ఆ ఆటోని ఇంకొక ఆటో లాక్కెళ్ళాలి. అప్పుడు ముందున్న ఆటోకి వెనకున్నటువంటి ఆగిపోయిన ఆటోని మనం తాడు ద్వారా కానీ తీగ ద్వారా కానీ కడతాం. కట్టినప్పుడు ముందు అది లాక్కుంటూ వెళ్తూ ఉంటుంది, ఇది వెళ్తూ ఉంటుంది వెనుకున్నటువంటి ఆటో. మరి ఆ రెండింటికి మధ్యలో స్పర్శ అనేది ఉంది కదా, అంటే తాడు అనేది స్పర్శిస్తుంది కదా. అలా లేకపోతే లాక్కెళ్ళడం సాధ్యమవుతుందా? కాదు. సో యాంత్రిక బలం స్పర్శ బలం. నెంబర్ 2 ఘర్షణ బలము. దీన్ని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. సో ఘర్షణ బలం కూడా స్పర్శ బలమే. ఇప్పుడు మనం నేలను తాకుతూ ఉన్నాం. నేలను తాకుతున్నప్పుడు మనం కింద పడకుండా నేల మనల్ని ఏం చేస్తుంది? అడ్డుకుంటా ఉంది. ఆ నేలకి మన కాళ్ళకి మధ్యలో ఘర్షణ బలం పనిచేస్తుంటుంది. ఆ ఘర్షణ బలమే లేకపోతే జారి పడిపోతాం. అది కూడా స్పర్శ బలమే. నెంబర్ 3 అభిలంబ బలము. దీన్నే నార్మల్ ఫోర్స్ అంటాం. అభిలంబ బలం అంటే ఏంటంటే, సపోజ్ అండి ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ పైన ఒక పుస్తకాన్ని ఉంచారు అనుకుందాం.
పుస్తకం, బుక్. మరి మీరు బాగా గమనించండి, బుక్కుకున్న వెయిట్, బరువు కిందికి పనిచేస్తూ ఉంటుంది. వెయిట్ W=mg. అట్ ద సేమ్ టైం దాని బరువుకు సమానమైన బలం ఒకటి పైకి పనిచేస్తుంటుంది. ఆ పైకి పనిచేసే బలమే అభిలంబ బలం. ఇప్పుడు నేనున్నానండి, నా బరువు కిందికి పనిచేస్తుంటే సరిగ్గా నా నాభి దగ్గర నుంచి లేదా నా హెడ్ మీద నుంచి ఇట్లా ఒక బలం పైకి వెళ్తూ ఉంటుంది. అదే అభిలంబ బలం. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఫ్లోర్ మీద ఉంటాం. ఒకవేళ మనకు కిందికి పనిచేసే బరువు ఎక్కువైంది అనుకోండి కిందికి వెళ్తాం, పైకి పనిచేసే బలం ఎక్కువైంది అనుకో పైకి వెళ్తాం. రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడే ఉంటాం. ఇది అభిలంబ బలం. నెంబర్ 4 తన్యతా బలం. తన్యతా బలం, దీన్నే టెన్షనల్ ఫోర్స్ అంటాం. టెన్షనల్ ఫోర్స్, తన్యత. తన్యత అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది సార్ చెప్తానండి. ఒక దృఢమైనటువంటి ఆధారానికి మనం ఒక బరువును కట్టామనుకోండి, వెయిట్. ఆ వెయిట్ ఇలా పనిచేస్తున్నప్పుడు కిందికి W=mg ఇక్కడ లాగానే. అప్పుడు తాడులో ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది, తన్యత, బిగుతుతనం అంటామే. బరువును కట్టినప్పుడు సపోజ్ మనం గిరక బావి ఉంటుంది, లేకపోతే నీళ్లు తోడేటువంటి బావి, తోడు బావి ఉంటుంది. అప్పుడు బిందెను లేదా ఏదైనా ఒక బకెట్ని మనం నీళ్ళలోకి వేసి ఇలా లాగేటప్పుడు తాడు చూడండి ఎలా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. అదే తన్యత. ఆ తన్యత బలం పైకి పనిచేస్తుంటుంది తాడు వైపు, మరి ఆధారం వైపు. మరి ఆ తన్యత బలం కూడా స్పర్శ బలమే. ఇలా 4 బలాలు ఉన్నాయి: యాంత్రిక బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం, తన్యత బలం. తర్వాత అండి నెక్స్ట్ క్షేత్ర బలాల గురించి మాట్లాడదాం. క్షేత్ర బలాలు, వీటిని మనం ఫీల్డ్ ఫోర్సెస్ అంటాం. ఫీల్డ్ ఫోర్సెస్. ఫీల్డ్ అంటే ఏంటంటే కొంత దూరం వరకు వ్యాపించి ఉండే బలాలని క్షేత్ర బలాలు అంటారు. ఫీల్డ్, అప్ టు సర్టెన్ ఏరియా ఇఫ్ ఏ ఫోర్స్ ఈజ్ ఎక్స్పాండెడ్, దట్ ఈస్ ద ఫీల్డ్ ఫోర్స్. క్షేత్ర బలాలకు ఎగ్జాంపుల్ గురుత్వాకర్షణ బలము. గురుత్వాకర్షణ బలము, దీన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గురుత్వాకర్షణ కొంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది, దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు. నెంబర్ 2 అయస్కాంత బలము. అయస్కాంత బలము, ఇప్పుడు ఇలా ఒక అయస్కాంతం తీసుకున్నాం అనుకో, నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి. అయస్కాంతం చుట్టూ దాని ఆకర్షణ కొంత దూరం వ్యాపించి ఉంటుంది కాబట్టి ఆ ఏరియాని ఏమంటాం, అయస్కాంత క్షేత్రం. అప్పుడు అక్కడ ఉండే బలం అయస్కాంత బలం. దీన్నే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫోర్స్. నెంబర్ 3 స్థిర విద్యుత్ బలాలు. స్థిర విద్యుత్ బలాలు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. సార్ స్థిర విద్యుత్ బలాలు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి అంటే, ఇప్పుడు మనం దువ్వెనతో దువ్వుకున్నప్పుడు వెంట్రుకలకి దువ్వెనకి మధ్యలో రాపిడి జరిగి ఆ రాపిడి వల్ల ఆ దువ్వెన ఒక విద్యుత్తును పొందుతుంది. అదే స్థిర విద్యుత్. ఆ స్థిర విద్యుత్తు చిన్న కాగితం ముక్కల్ని ఆకర్షిస్తుందే, అక్కడ బలం పనిచేస్తుంది. అదే స్థిర విద్యుత్ బలం. అవే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. అవి కూడా కొంత దూరం వ్యాపిస్తాయి. నెంబర్ 4 కేంద్రక బలాలు. కేంద్రక బలాలు, వీటిని మనం న్యూక్లియర్ ఫోర్సెస్ అంటాం. న్యూక్లియర్ ఫోర్సెస్. ఇప్పుడు పరమాణు ఉన్నప్పుడు పరమాణు మధ్యలో ఏముంటుంది, కేంద్రకం. అట్ ద సెంటర్ ఆఫ్ యాటమ్ న్యూక్లియస్ ఇస్ ప్రజెంట్. దాంట్లో ప్రోటాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి. ఆ ప్రోటాన్లకు న్యూట్రాన్లకు మధ్యలో ఒక రకమైన బలాలు పనిచేస్తుంటాయి. వాటినే కేంద్రక బలాలు అంటారు. ఇవన్నీ కొంత దూరం వరకు వ్యాపిస్తాయి కాబట్టి వీటిని ఏమంటారంటే క్షేత్ర బలాలు అంటారు. ఇలా పలు రకాల బలాల్ని మనం చూస్తూ ఉంటాం మన నేచర్లో. రైట్ అండి. బలం తర్వాత మనం రెండో అంశంలోకి వెళ్తూ ఉన్నాం. ఏంటి అది అంటే గన జడత్వము. ఏదండి, జడత్వం అనే దాన్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్, న్యూటన్ మొదటి గమ నియమంలో రెండవ అంశం జడత్వం. దీన్నే మనం ఇనర్షియా అంటారు. ఇనర్షియా బాగా వినాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు ఉందండి, వస్తువు కదలకుండా ఉందండి, స్థిరంగా ఉంది, ఎవరు కదిలించలేదు, అక్కడే ఉండి. రేపు వచ్చాము,
మర్నాడు వచ్చాము, ఒక వారం తర్వాత వచ్చాము, అక్కడే ఉంటుంది. బలం ప్రయోగించకపోతే ఎక్కడున్న వస్తువు అక్కడే ఉంటుంది. అలాగే ఉండిపోయే ధర్మాన్ని ఏమంటారంటే జడత్వం. అంటే తనకున్న స్థితిని తాను మార్చుకోకపోవడమే జడత్వం. అంటే మనం ఫలానా పోస్ట్ను సాధించాలా అని చెప్పి మనం అసలే అనుకోకపోవడం మనకున్న జడత్వం. లేదా నా జీవితంలో మార్పు రావాలి అని మనం కోరుకోకపోవడం జడత్వం. అలా ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడ అంటామే ఆ స్థితినే జడత్వం అంటారు. సో బాహ్య బలం పని చేయకపోతే ఎక్కడున్న వస్తువు అక్కడే ఉండిపోవడాన్ని జడత్వం అంటారు. కరెక్ట్గా చెప్పాలంటే అండి, వస్తువు తన స్థితిని తాను మార్చుకోకపోవడం జడత్వం. తనకున్న స్థితిని తాను మార్చుకోకపోతే దాన్ని ఏమంటారంటే జడత్వం అంటారు. అయితే ఇక్కడ ఒక మాట అండి, ఈ జడత్వం అనేటువంటిది ద్రవ్యరాశి మీద డిపెండ్ అవుతుంది. తక్కువ ద్రవ్యరాశి ఉన్న దానికి తక్కువ జడత్వం, ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న దానికి ఎక్కువ జడత్వం ఉంటాయి. ఇప్పుడు చిన్న రాయి ఉందనుకోండి గుండ్రాయి, పెద్ద రాయి ఉందనుకోండి బండరాయి. మరి చిన్నగా ఉన్నటువంటి రాయిని ఈజీగా విసిరేయచ్చు, అంటే దాని జడత్వాన్ని ఈజీగా తొలగించవచ్చు. పెద్ద రాయికి జడత్వం ఎక్కువ ఉంది, అప్పుడు దాన్ని తొలగించాలంటే చాలా ఎక్కువ బలం అవసరం. మన దగ్గర అంత బలం లేదు కాబట్టి దాని జడత్వాన్ని పోగొట్టలేం. ఈవెనండి ఇద్దరు పరిగెడతా ఉన్నారు, ఒకరేమో సన్నగా ఉన్నవారు, మరొకరేమో లావుగా ఉన్నవారు. ఇద్దరు పరిగెత్తేటప్పుడు సన్నగా ఉన్న వ్యక్తి ఫాస్ట్గా పరిగెడతాడు, లావుగా ఉన్న వ్యక్తి పరిగెత్తలేడు, అవసరమైతే పరుగు పందెం నుంచి తప్పుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? తక్కువ ద్రవ్యరాశి ఉన్న వారికి తక్కువ జడత్వం ఉంది కాబట్టి ఆ జడత్వాన్ని తీసేసుకొని ముందుకెళ్ళగలడు. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వాళ్ళకి ఎక్కువ జడత్వం ఉంటుంది కాబట్టి అది పోగొట్టుకోవడం చాలా కష్టం. సో గుర్తుపెట్టుకోండి, జడత్వానికి కొలమానం ఏది అంటే ద్రవ్యరాశి. సో ద్రవ్యరాశి జడత్వానికి కొలమానము. సో మాస్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా, అంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది ఇనర్షియా. ఇది జడత్వము, దానికి సంబంధించినటువంటి సమాచారం. రైట్ అండి. నెక్స్ట్ వన్, జడత్వం రకాలండి. జడత్వం రకాలు, దీన్నే టైప్స్ ఆఫ్ ఇనర్షియా అంటాం. టైప్స్ ఆఫ్ ఇనర్షియా. జడత్వం వచ్చేసి 3 రకాలండి. ఏంటి ఆ 3 రకాలు చూద్దాం. నెంబర్ 1 నిశ్చల జడత్వము, దీన్నే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. నెంబర్ 2 గమన జడత్వము, దీన్నే ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు, ఇనర్షియా ఆఫ్ మోషన్. మూడవది నిశ్చల గమన తర్వాత దిశా జడత్వము, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. మరి నిశ్చల జడత్వం అంటే ఏంటి, గమన జడత్వం అంటే ఏంటి, దిశా జడత్వం అంటే ఏంటి, ఎప్పుడు ఉంటుంది ఇది అనే దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి ఒక్కొక్క దాన్ని. ఫస్ట్ వన్ నిశ్చల జడత్వము, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. చూడండి, ఆగి ఉన్న వస్తువులకు ఉండే జడత్వమే నిశ్చల జడత్వం. అంటే ఆగి ఉన్న వస్తువు ఆగే ఉండాలనుకోవడం నిశ్చల జడత్వం. సో ఇవి ఆగి ఉన్న వస్తువులకు లేదా నిశ్చల స్థితిలోనున్న వస్తువులకు ఉంటుంది. సో నిశ్చల స్థితిలో ఉన్న వస్తువులకు ఉంటుంది ఈ నిశ్చల జడత్వం. సార్ ఎగ్జాంపుల్ చెప్దాం. నెంబర్ 1, ఇప్పుడు బైక్ ఆగి ఉంది. ఆగి ఉన్న బైక్ను స్టార్ట్ చేసినటువంటి మన ఫ్రెండు
టక్కున ముందుకెళ్ళా అనుకో, ఉన్నట్టుండి ముందుకెళ్ళా అనుకో, అప్పుడు మనం బ్యాక్ సైడ్ కూర్చున్న మనం ఇట్లా వెనక్కి వాడతాం. ఎందుకో తెలుసా అండి? ఇలా ఆగి ఉంది, ఇది బైకు, ఈయన మ్యాను. ఇప్పుడు మనకు చెప్పకుండా నేను వెళ్తున్నాను అనేది ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో ఇది ఇట్లా వెనక్కి వచ్చేస్తుంది. సో అదొక ఎగ్జాంపుల్. లేదా బస్సులో కూర్చున్నప్పుడు అండి, బస్సు డ్రైవరు హఠాత్తుగా బస్సును ముందుకు మూవ్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? బస్సు ముందుకెళ్తే మనం సడన్గా వెనక్కి పడతాం. దీనికి కారణం నిశ్చల జడత్వం. సో బస్సు హఠాత్తుగా బయలుదేరితే ప్రయాణికులు వెనక్కు పడటం, వెనకకు పడిపోతారండి ప్రయాణికులు, అంటే వెనక్కి పడిపోతారు. నెంబర్ 2, రెండోది, ఇప్పుడు చెట్లు ఉంటాయండి. చెట్టుకు పళ్ళు కాసింటాయి. మనం ఏం చేస్తామంటే చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే కింద కాయలు పడి ఉంటాయి. అప్పుడు ముందు ఎవరో తీసుకెళ్ళి ఉంటారు, రేగి కాయలు అట్లాంటివి, రేగి పళ్ళు అట్లాంటివి. అప్పుడు చెట్టుకు చూస్తే పళ్ళు ఉన్నాయి కదా, మనం చెట్టును దులుపుదామని చెప్పి చెట్టుని ఇలా ఊపుతాం, షేక్ చేస్తాం. అప్పుడు ఊపినప్పుడు పళ్ళు రాలుతాయి, అంటే చెట్టుకున్నటువంటి పళ్ళు రాలుతాయి. అలా చెట్టుకున్న పళ్ళు రాలడంలో నిశ్చల జడత్వం ఉంది. ఎందుకంటే ఇలా ఊపినప్పుడు ఆగి ఉన్నటువంటి పండు ఒక్కసారిగా గమనానికి అలవాటు పడలేక తెగి కింద పడుతుంది. సో చెట్టు ఊపితే పళ్ళు రాలటం, అంటే ఊపిన వ్యక్తి పళ్ళు కాదండి, చెట్టుకున్న పళ్ళు రాలటం. నెంబర్ 3, మూడవదండి, దుప్పటి దులిపినామనుకో, దుప్పటి దులిపినప్పుడు దుప్పటికున్న దుమ్ము దూరంగా పడిపోతుంటుంది. అంటే దుప్పటి ఆగి ఉంది, ఇలా అన్నప్పుడు ఆగి ఉన్నటువంటి దానికి అలవాటు పడిన దుమ్ము కణాలు ఊపగానే దూరం వెళ్ళిపోతాయి. సో దుప్పటి దులిపితే దుమ్ము కణాలు దూరంగా పడటం. ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ నెంబర్ 4, క్యారమ్ బోర్డ్ అండి. క్యారమ్ బోర్డులో ఏం ఎగ్జాంపుల్ సార్ అంటే, క్యారమ్ బోర్డులో కాయిన్స్ ఉంటాయండి. అన్నీ వరుసగా పేర్చింటామండి, స్ట్రైకర్తో కొడతామండి. ఒక్క కాయిన్ మాత్రం ముందుకెళ్తాండి, కొట్టబడిన కాయిన్, మిగతా కాయిన్స్ అలాగే ఉండిపోతాయండి. అలాగే ఉండిపోవడమే నిశ్చల జడత్వం అండి. క్యారమ్ బోర్డులో నాణెములు అంటే కాయిన్స్, ఇవి కూడా నిశ్చల జడత్వాన్ని కలిగి ఉంటాయి. ఇక అంతేకాకుండా నెంబర్ 5, చేతికి ఏదైనా అంటిందనుకోండి, పిండినో లేకపోతే ఏదైనా ఇట్లా విదల్చినప్పుడు దూరంగా పడిపోతుంది. లేదా కాలికి ఏదైనా అంటుకుందనుకోండి, ఏదైనా గలీజ్ ఏదైనా తొక్కింటాం, అప్పుడు తొక్కినప్పుడు ఎవరైనా ఇట్లా అన్నారనుకోండి, అది ఎగిరి దూరంగా పడిపోతుంది. దానికి కూడా కారణం ఏది? నిశ్చల జడత్వం. సో చేతికి గల ద్రవం విదల్చినప్పుడు దూరంగా పడడం, విదల్చినప్పుడు దూరంగా వెళ్ళడం, ఇవన్నీ అండి. సో ఆగి ఉన్నప్పుడు గమనంలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే అవి గమనంలోకి రాలేకపోతే దాన్నే నిశ్చల జడత్వం అంటారు. ఇక రెండవ దాన్ని పరిచయం చేద్దాం, గమన జడత్వము. దీన్నే ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాం. ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే గమనంలో ఉన్న వస్తువులకు ఉండే జడత్వం గమన జడత్వం. అంటే గమనంలో ఉంటాయి, ఒక్కసారిగా గమనాన్ని ఆపేయమంటే ఆపేయలేవు, అదే గమన జడత్వం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాన్ ఉంది, తిరుగుతూ ఉంది, ఫ్యాన్ ఆఫ్ చేయండి, వెంటనే ఆగిపోతుందా? కాసేపు అలాగే తిరుగుతుంది. దానికి కారణం గమన జడత్వం. సో ఫ్యాను ఆపివేసిన కాసేపు అలాగే తిరగడం, ఫ్యాన్ ఆఫ్ చేసినా కూడా అట్లనే తిరుగుతుంటుంది అనమాట. నెంబర్ 2, ఇంకో ఎగ్జాంపుల్ అండి.
ఇప్పుడు సపోజు లాంగ్ జంప్ చేసేవారు ఉంటారు. లాంగ్ జంప్ చేసేవాళ్ళు చూడండి, సరిగ్గా గీత దగ్గర పెట్టి దూకరండి. పరిగెత్తుకుంటా వచ్చి సరిగ్గా అక్కడ గీత దగ్గర కాలు పెట్టి దూకుతారు. ఎందుకలా దూకాలి తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు మన శరీరానికి గమన జడత్వం ఉంటుంది. ఆ గమనంలో ఉన్న మనం ఒక్కసారిగా ఆగామనుకోండి, అప్పుడు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ గమన జడత్వమే మనల్ని ఎక్కువ దూరం దూకేలా చేస్తుంది. ఇదే అడిగాడు ఎగ్జామ్లో. లాంగ్ జంప్ చేసేవారు కొంత దూరం పరిగెడతారు ఎందుకు? ఏ, వారు అప్పుడే నిద్ర నుంచి లేచారు కాబట్టి ఆ నిద్ర మబ్బును పోగొట్టుకోవడం కోసం. బి, వారు శరీరానికి తర్ఫీదునివ్వడం కోసం. నెక్స్ట్, అలా చేయడం ద్వారా వాళ్ళు బాగా శక్తిని పొందుతారు. నెక్స్ట్, గమన జడత్వం ద్వారా ఎక్కువ దూరం దూకడానికి. సో లాంగ్ జంప్ చేసేవారు కొద్దిగా పరిగెడతారు, తద్వారా గమన జడత్వం పొందుతారు. అంతేకాదండి. నెంబర్ 3, మూడో ఎగ్జాంపుల్. ఇప్పుడు బస్సు ఫాస్ట్గా వెళ్తా ఉందండి. అనుకోకుండా తక్కువ డ్రైవర్ బ్రేక్ వేసాడండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? బస్సు ఏమో ఆగుద్దండి, మనమేమో ఇలా ముందుకు వెళ్తామండి. కారణం ఏంటో తెలుసా? బస్సు గమనానికి అలవాటు పడ్డాం మనం. అప్పుడు బస్సు మనకు చెప్పకుండా వన్స్గా ఆగిపోతుంది. నేను ఆగుతున్నాను అంటది. మన శరీరం మాత్రం నేనే ఎక్కడ ఆగుదును అని చెప్పి ముందుకు పడిపోతుంది. కారణం గమన జడత్వం. సో వేగంగా వెళ్తున్న బస్సుకు బ్రేకులు వేస్తే ముందుకు పడిపోవడం. దీనివల్ల ప్రమాదాలు చాలా జరుగుతుంటాయండి. సపోజ్ అండి, కారులో కూర్చొని ఉంటారండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటే పెట్టుకోరండి. పెట్టుకోకుండా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటారండి. ఆ ఫాస్ట్లో ఒక్కసారిగా ఎక్కడైనా బ్రేక్ వేసినప్పుడు అండి, ఆ డ్రైవర్ కానీ ప్యాసింజర్స్ కానీ ఇలా ముందుకెళ్ళి అవసరమైతే కారులో నుంచి బయటకు వచ్చి చెట్లను ఢీకొనడం, లేకపోతే డివైడర్ని ఢీకొనడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా సందర్భాల్లో హరికృష్ణ గారు, వాళ్ళ అబ్బాయి జానకిరామ్ గారు, అలాగే కర్నూలులో శోభనాగిరెడ్డి గారు, అలాగే ఎర్రంనాయుడు గారు, ఇలా చాలామంది, ఈవెన్ మంత్రి నారాయణ గారి కుమారుడు, వీళ్ళు చాలామంది ముఖ్యంగా ఇలాంటి యాక్సిడెంట్లో చనిపోవడానికి కారణం ఈ జడత్వమే అండి. ఏ జడత్వం? గమన జడత్వం. మోస్ట్ డేంజరస్. సో బైక్ మీద కూర్చున్నప్పుడు కూడా ముందు వెహికల్ నడిపేటప్పుడు వెనుకున్న వ్యక్తి ముందు వాళ్ళని రెచ్చగొట్టకూడదు. అరే అంత స్లోగా వెళ్తావా, ఫాస్ట్గా వెళ్ళరా, నేనైతే 90 మీద తొక్కుతా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అతను ఫాస్ట్గా వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఆ వేగంలో ఆయన బ్రేక్ వేసా అనుకోండి, ఆయన పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది, ఆయన కింద కాళ్ళు కూడా బ్రేకు అతనికి ఎలా ఉంటుందంటే గ్రిప్లో ఉంటాడు. వెనుకున్నటువంటి వ్యక్తి మాత్రం గాల్లో తేలుతూ ఉంటాడు. ఆ బ్రేక్ వేసినప్పుడు ఎక్కడ పడతాడో తెలియదు. సో ఈ జడత్వం చాలా చాలా డేంజర్ అన్నమాట. ఇది గమన జడత్వం. గమనంలో ఉన్న వస్తువులకి ఉంటుంది గమన జడత్వము. ఇంకా చెప్పొచ్చు, బైక్ మీద కూర్చున్న వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు బ్రేక్ వేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ పడతారు? ముందుకు పడతారు. ఇవన్నీ కూడా గమన జడత్వానికి ఉదాహరణలు. నెక్స్ట్ అండి, మూడవది దిశ జడత్వము. దీన్నే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు. మరి దిశా జడత్వం అంటే ఏంటంటే, బస్సు స్ట్రైట్గా వెళ్తూ ఉందండి. స్ట్రైట్గా వెళ్తున్నటువంటి బస్సు ఉన్నట్టుండి లెఫ్ట్కి కట్ అయింది అనుకోండి, అప్పుడు ప్యాసింజర్ రైట్కి పడతాడండి. రైట్కి కట్ అయింది అనుకోండి, లెఫ్ట్కి పడతాడండి. ఎందుకో తెలుసా? ఒక దిశకు అలవాటు పడ్డటువంటి ఆ వ్యక్తి బస్సు దిశను మార్చుకోగానే తాను దిశను మార్చుకోలేడు. అది దిశా జడత్వం అండి. సో వెరీ సింపుల్ అండి. బస్సు ఒకవైపు మళ్ళితే ప్రయాణికులు
ప్రయాణికులు మరొక వైపుకు మల్లటం లేదా వాలటం. ఇది సరిగ్గా దేనికి ఎగ్జాంపుల్ అండి? దిశా జలత్వానికి ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా న్యూటన్ గారు తన మొదటి గమన నియమంలో చెప్పారు. ప్రస్తుతానికి తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టేయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఏం చదివితే బెటర్, ఏ బుక్స్ ఫాలో అయితే బెటర్ అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అస్సలు ఆ కన్ఫ్యూజన్ డైలమా వద్దు. ఎందుకంటే మీ ముందుకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి బుక్స్ వచ్చేసాయి కాబట్టి ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో తప్పకుండా లభ్యమవుతాయి. అంతేకాకుండా www.yesonlinebookstores లో కూడా ఇవన్నీ లభ్యమవుతాయి. మరి ఇందాక నేను చెప్పినట్లుగా తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పుస్తకాలు తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో అలాగే www.yesonlinebookstores లో లభ్యమవుతాయి. తెలంగాణ 3 బుక్స్ ప్యాకేజ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ సైకాలజీ. ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో కూడా తప్పకుండా లభిస్తాయి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ 2 అభ్యర్థులందరికీ ఇదిగోండి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే, అంటే తెలంగాణ సోషల్ స్టడీస్ అండ్ కంటెంట్ టెట్ పేపర్ 2 బుక్ ని కనుక మీరు పర్చేస్ చేస్తే టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ మెథడాలజీ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. అలాగే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 2 ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ పేపర్ 2 పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఒంటి మీద కాకి చొక్కా, తల మీద 4 సింహాలు ఉండడం మీ అంబిషనా? అయితే ఎస్, మీకోసమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో అలాగే www.yesonlinebooks.com ఈ స్టోర్స్ లో మీకు లభ్యమవుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన 2 పుస్తకాలు, ఒకటి అర్థమెటిక్ చాప్టర్ వైజ్ అలాగే ఇంకొకటి రీజనింగ్ చాప్టర్ వైజ్ బుక్. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రతి పరీక్షకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తో పాటు మనం ట్రై యువర్ సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు ట్రై చేసి సాధించగలిగే ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా ఈ బుక్స్ తో పాటు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అసలు రిలీజ్ అవ్వనటువంటి ఈ పుస్తకాలు బై లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఘనతగానే చెప్పొచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపిన పుస్తకాలు, 2 భాషల్లో కలిపిన పుస్తకాలు కేవలం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసం టాప్ 17 మోడల్ పేపర్స్ ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 ప్రీవియస్ పేపర్స్ అలాగే 13 మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ స్పెషల్ ఎడిషన్ 2022 అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం కూడా అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. ఇప్పుడు నేను చూపించిన ఈ పుస్తకాలన్నింటినీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో లభ్యమవుతాయి. ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, వీటి కాస్ట్ మార్కెట్ లో ఇతర కంపెనీలు వాళ్ళు ఇస్తున్న ధర కంటే కూడా బెస్ట్ ప్రైస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందించగలదు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం.